మన ఫ్యామిలీ అందరికీ హాయ్ అండి. మొక్కజొన్నలో డ్రిప్ పైపులు పరిచి వాటిని సరి చేసిన తర్వాత భూమిలో నీళ్ళ పైప్ ఒకటి పగిలిపోయిందండి. ఆ పైప్ దగ్గర జాయింట్ వేసాం. జాయింట్ వేసిన దగ్గర చిన్న చిన్న పైప్ ముక్కలు ఉంటే వాటిని వేస్ట్ కింద పోనీయాలని తీసుకొచ్చి షెడ్లో వేసానండి. ఇలా పైప్ ముక్కలు కానీ ట్రాక్టర్కి సంబంధించిన ఇనప సామాన్ పాత ఏదన్నా ఉన్నా తీసుకొచ్చి అంతా ఒకసారి పెడతాను. అది ఎక్కువ అయినప్పుడు దాన్ని ఒక బస్తాలో వేసి అమ్మవాళ్ళ ఇంటికి పంపిస్తే అమ్మవాళ్ళు పాత ఇనుముకి ఉల్లిపాయలు అమ్ముతుంటారు కదా, వాళ్ళ దగ్గర ఈ పాత సామాన్ వేసి ఉల్లిపాయలు తీసుకొని పంపిస్తారు. ఇక పొద్దున్నే వచ్చామండి తోటలోకి. టిఫిన్ కూడా చేయలేదు, కానీ వచ్చేటప్పుడు ఒక బాటిల్లో పాలు, కొద్దిగా కాఫీ పొడి, కొద్దిగా బెల్లం తీసుకొని వచ్చాను. తోటలో షెడ్ దగ్గర అప్పుడప్పుడు వంట చేస్తూనే ఉంటాను కాబట్టి పాత్రలు ఎలాగో ఏడే ఉంటాయి కాబట్టి ప్రత్యేకంగా పాలు కాగబెట్టడానికి ఏం తీసుకురాలేదు. అప్పుడప్పుడు టీ పెట్టుకోవటం చేస్తాం, కాఫీ పెట్టుకోవటం చేస్తాం కాబట్టి గ్లాసులు కూడా ఇక్కడైనా ఉన్నాయి. ఇక పాలు కాగినాయి. గ్లాసులో పాలు, కాఫీ పొడి, బెల్లం వేసి తిరగొట్టేసి మా వారికి ఒక గ్లాస్ ఇచ్చి నేను కూడా ఒక గ్లాస్ తాగాను. ఇక లియో గారిని ఇంటి దగ్గర వదిలిపెట్టి రాలేదండి. ఇంటి దగ్గర వదిలిపెట్టి వచ్చిన కాడ నుంచి ఏడుస్తూనే ఉంటాడు. ఎందుకులే పాపం వాడిని ఇబ్బంది పెట్టమని ఇక్కడికే తీసుకొని వచ్చాము. వాడి కోసమని కొద్దిగా పాలు ఉంచాను. ఇక ఆ పాలల్లో కొద్దిగా బెల్లం వేసి తిరగొట్టి వాడికి కూడా పాలు పోస్తే తాగేసాడండి. మన ములక చెట్టుకి ములక్కాయలు చాలా కాసినాయి, కానీ మనం కొయ్యక ముందే కింద కాయలన్నీ కోసారు. మా వారికి ఈరోజు టమాటా ములక్కాయ తినాలనిపించిందంట. కింద అందలేదు, వద్దంటున్నా కానీ షెడ్ ఎక్కి మరీ కాయలు కోసారు. ఇక ఇంటికి వచ్చిన తర్వాత ములక్కాయ టమాటా చేసి కూర చేసే విధానం ఆల్రెడీ ఒక వీడియో ఎప్పుడో పెట్టాను కాబట్టి ఇప్పుడు వీడియో